బ్రేకింగ్ చూస్తున్నాం. రాజకీయాల్లోకి వైఎస్ఆర్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ఆర్ రాజారెడ్డి ఎంట్రీ ఇస్తున్నట్లు ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు ఆజ్యం పోస్తూ ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్ కు తల్లితో సహా రాజారెడ్డి సందర్శనకు వెళ్లారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న రాజారెడ్డి వెళ్లే ముందు ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని బయలుదేరారు. ఇక ఈ నేపథ్యంలో త్వరలో రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, వైఎస్ షర్మిలారెడ్డి యొక్క తనయుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. అలాగే ఈ ఊహాగానాలకి ఆజ్యం పోస్తూ కూడా ఆయన ఈరోజు తన తల్లితో పాటు కర్నూలు ఉల్లి మార్కెట్ కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇది నిజమేనా లేక ఊహాగానం మాత్రమేనా? ఎందుకంటే ఇటు వైఎస్ కుటుంబంలోని మూడో తరం వారసుడిగా ఉన్న వైఎస్ రాజారెడ్డి రాజకీయ ప్రవేశం చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లుగా వైఎస్ షర్మిల ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనకు కనపడుతున్న వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ఉల్లి గిట్టుబాటు ధర కోసం ఆమె కర్నూలు ఉల్లి మార్కెట్ కు వెళ్ళబోతున్నారు. ఈ తరుణంలోనే ఆమెతో పాటు ఆయన తనయుడు కూడా రాజారెడ్డి కూడా బయలుదేరటం, ఆయన రాజారెడ్డి బయలుదేరుతున్న సమయంలోనే ఆయన అమ్మమ్మ అయిన వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం ఇవ్వటం చూసినట్టయితే ఖచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకే రాజారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే ఏపీ రాజకీయాల్లోని ఆయన మేనమామగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నారు. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలైన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వైఎస్ కుటుంబంలోని రాజారెడ్డి ఏదైతే మనవడు రాజారెడ్డిని చూసినట్టయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి, దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి పోలికలు కూడా కొంత ఉన్న నేపథ్యంలోని ఆయనకు సంబంధించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో అభిమానులు కూడా భారీ ఎత్తున ఉన్నారు. ఇటీవలే వివాహం జరిగిన తర్వాత ఆయన అమెరికా వెళ్లారు. అమెరికా నుంచి ఇటీవలే రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన రాష్ట్రానికి రావటం జరిగింది. ఆయన కడప జిల్లా ఇడుపులపై కూడా వెళ్లి రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోని రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం సంబంధించి ఇప్పటికే షర్మిల ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక సమాచారం అందుతుంది. ఇప్పటికే ఆయన కుటుంబానికి సంబంధించి సన్నిహితుడిగా మెలిగిన కేవీపీతో కూడా మాట్లాడిన తర్వాత రాబోయే రోజుల్లోని కాంగ్రెస్ పార్టీలోనే ఆయన చేరే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల గత ఎన్నికల్లో ముందుగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా పార్టీ మరింతగా పుంజుకుందనేది కూడా అందరూ భావించినా సరే పూర్తి స్థాయిలో అనుకూలమైన ఫలితాలు రాలేదు. అయితే ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే ఉంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, బలహీన వర్గాలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న ఓట్ బ్యాంక్ సంబంధించిన ఓటర్లందరూ ప్రస్తుతం వైసీపీ పక్షాన ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా ఆ పక్షానికి సంబంధించిన ప్రజలందరినీ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ వైపును మలిచాలంటే ఖచ్చితంగా ఒక ప్రజల ఆదరణ ఉన్న నేత అవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కొంత పోలికలు ఉన్న రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయటం, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లోని మరోసారి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు షర్మిల కర్నూలుకు వెళ్లటం, కర్నూలు ఉల్లి ధర కోసం ఉల్లి మార్కెట్ కు వెళ్తున్న నేపథ్యంలోని ఆమెతో పాటు కలిసి అదే విమానంలోని రాజారెడ్డి కూడా బయలుదేరారు. తన అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని ఆయన బయలుదేరిన పరిస్థితి ఉంది. ఆయన నేరుగా ఇప్పుడు మరి కాసేపట్లో ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. అయితే ఆమెతోని కనబడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. చూడాలి. ఎందుకంటే వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం వ్యక్తిగా రాజారెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా ఎంతవరకు రాజకీయాలు ప్రభావితం చేస్తారు, ఖచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తే కాంగ్రెస్ పార్టీకి
ఎంతవరకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది మాత్రం చూడాల్సింది. అయితే ఏపీ రాజకీయాల్లో మనం చూసినట్టయితే ఇటు కుటుంబ రాజకీయాలు, దాంతోపాటు వారసత్వ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా ఏపీగా మారిందని చెప్పాడు. ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించిన అగ్రనేతలకు సంబంధించిన వారసులు ఇప్పటికే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వాళ్ళు కూడా రాణిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన సీనియర్లకు సంబంధించిన వారసులు కూడా రాజకీయ ప్రవేశం చేసి ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని వైఎస్ షర్మిలకు సంబంధించి తనయుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తే రాజారెడ్డికి ఎంతవరకు అనుకూల పరిణామాలు ఉంటాయి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజారెడ్డి ఎంతవరకు ప్లస్ అవుతారు అనే దానిపై కూడా ఇప్పటికే షర్మిల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా ఈ రోజు షర్మిల కర్నూలుకు బయలుదేరుతున్న నేపథ్యంలో ఆమెతో పాటు కలిసి రాజారెడ్డి బయలుదేరటం ఒకసారిగా ఏపీ రాజకీయాలే కాకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇది